నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన వైసీపీ మేనిఫెస్టో వచ్చేసింది. 9 ముఖ్యమైన హామీలతో పాటు ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల విస్తరణ గురించి అందులో పొందుపరచడం జరిగింది. అలాగే 3 రాజధానులకే కట్టుబడతామని కూడా ఇందులో హామీ ఇచ్చారు. అయితే వైసీపీ మేనిఫెస్టోపై ఆ పార్టీ శ్రేణుల్లోనే కొంత అసంతృప్తి వ్యక్తమవుతోందనే ప్రచారం జరుగుతోంది. అసలు కొత్త స్కీములు ఏమీ లేవని, ఈ హామీలతో ఎన్డీఏ కూటమిని ఎలా ఎదుర్కోగలమని కూడా కొంతమంది వైసీపీ శ్రేణులు పెదవిరుస్తున్నట్లుగా అర్థమవుతోంది. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టేందుకు అదిరిపోయే హామీలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన వైసీపీ క్యాడర్ ఆశలపై వైసీపీ అధినేత నీళ్లు చల్లారని కొందరు అంటున్నారు. వైసీపీ మేనిఫెస్టోతో పోలిస్తే 3 పార్టీల కూటమి హామీలు 1000 పాళ్లు నయమని మరికొందరు చెప్తున్నారు. అయితే ఎవరి వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు ఎలా ఉన్నా అసలు 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు అమలయ్యాయా? 99% హామీలు అమలు చేశామనేది అసలు నిజమేనా? ప్రజలు టీడీపీ కూటమి హామీలను నమ్ముతారా, వైసీపీ మేనిఫెస్టోని నమ్ముతారా? ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి అధికార ప్రతినిధి రఫీ గారు. రఫీ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే వైసీపీ నుంచి జైకర్ గారు, వైఎస్ఆర్ ఇంటెలెక్చువల్ ఫోరం కన్వీనర్, అలాగే అనలిస్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. రఫీ గారు, మేనిఫెస్టోని చూసిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా మీ రెస్పాన్స్ ప్లీజ్. సురేష్ గారు, చాలా రోజులైంది మీతో డిబేట్ చేసి. బాగున్నారా? బాగున్నా, థ్యాంక్ యూ సార్. హౌ ఆర్ యూ? సార్ బాగున్నారు సార్. సార్ మేము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసాం ఈ జగన్ మేనిఫెస్టో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. కానీ చూస్తే ఏం లేదు దాంట్లో. కేవలం అది చెప్పుకోవటానికి ఏం లేక ఆయన చంద్రబాబు నాయుడు గారి మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మాట్లాడాడు మొత్తం మేనిఫెస్టో సంబంధించి. నవరత్నాల్ని మళ్ళీ అమలు చేస్తానని చెప్పాడు తప్పితే నవరత్నాల్లో అమలు చేయని విషయాల మీద అసలు ఎక్కడ మాట్లాడాలి. ఒక రకంగా చెప్పాలంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసి ఓట్లు అడుగుతాను, 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేసిన తర్వాత ఓట్లు అడుగుతా అన్నాడు. దాని గురించి ఊసులేదు. అలాగే ప్రతి సంవత్సర సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, దానికి సంబంధించినటువంటి ఊసు లేదు. అలాగే రైతులకు కొంచెం ఏదో పెంచాడు, కానీ అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే కలిపి పెంచాడు. ఈయనేమీ ప్రత్యేకించి చెప్పిందేం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మేనిఫెస్టో మాకే కాదు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిరాశపరిచింది. ఆ మేనిఫెస్టో గతంలో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అమలు జరపబోగా అబద్ధాలు చెప్పాడు. 99.5 నేను అమలు జరిపేశానని చెప్పేసి మాట్లాడాడు, అబద్ధాలు. పాదయాత్రలో 730 హామీలు ఇచ్చాడు. ఆ 730 హామీలని మేమేం చేసామంటే ఒక పుస్తక రూపంలో ఏ ఊర్లో ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో చెప్పాడు, ఏది అమలు చేశాడంటే 15% అమలు చేశాడు, 85% అమలు జరపాల. 690 హామీలు గాలికి వదిలేశాడు. అది ప్రజల్లో చెప్పినటువంటి అంశాలు, వాటి గురించి ప్రస్తావన లేదు. ఇవాళ పాత సీసాలో పాత సారా వేసి చూపించాడు. కాబట్టి ఈ మేనిఫెస్టో మా ప్రజలందరికీ కూడా నిరాశపరిచింది. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల నాయకులు ఆశ్చర్యపోయారు ఇదే మేనిఫెస్టో అని చెప్పేసి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమీ లేదు. మళ్ళీ చెప్పుకోవడానికి 3 రాజధానులు అని చెప్పి మళ్ళీ చెప్పుకున్నాడు. హైకోర్టు ఆల్రెడీ 3 రాజధానులు పెడతానికి కుదరదు, మీరు కేంద్రంలో మాట్లాడి విభజన చట్టంలో మార్పు చేయింది సహజం కాదు, ఒక క్యాపిటల్ అని చెప్పేసి చెప్పారు. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీరు దాన్ని మార్చుకోండి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. అది ఈయన 1 సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా ఏమీ తేలలేదు. ఎందుకు తేలదంటే అక్కడ రాజధాని కోసం 34,000 మంది 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ఇచ్చారు. ఆ భూమి సమస్య తేల్చకుండా నేను ఇక్కడ నుంచి క్యాపిటల్ని విశాఖపట్నం తీసుకెళ్తానంటే ఏ కోర్టు ఒప్పుకోదు. అది ఆచరణ సాధ్యం కాని విషయం. అయితే దాన్ని పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్న పద్ధతిలో మళ్ళీ దాని పాత పాటే పాడాడు. పాడిందే పాడరా పాత పడదాసరి అని చెప్పి ఒక సామెత ఉంటుంది చూసారా, అదే మాట్లాడాడు. కాబట్టి ఈ మేనిఫెస్టోలో ఏమీ లేదు.
ఎందుకంటే అతనికి కూడా దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ ఆయన పోయిన మేనిఫెస్టోని అమలు జరపడానికే 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చాడు. ఆ అప్పులు ఎలా తీరుస్తాడో చెప్పలేదు. ఇప్పటికి కూడా ఈ సామాజిక పెన్షన్లు ఇవ్వడానికి మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళవలసిందే, వెళ్ళి మంగళవారం నాడు అక్కడ డబ్బులు తెచ్చుకోవాల్సిందే. జీతాలు 1వ తారీఖు ఇవ్వాలన్నా, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ ఇవ్వాలన్నా అక్కడ ఏమీ లేదు. ఇతని హయాంలో అభివృద్ధి లేదు. మొత్తం కూడా అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయినాయి, డిపార్ట్మెంట్లు మూలబడిపోయినాయి, పని లేదు, ఏమీ లేదు. అనేక సంఘాలు ఆందోళన చేసింది. అంగన్వాడీలు కానీ, అలాగే ఆశా వర్కర్స్ కానీ, అలాగే అనేక ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అందరూ కూడా ఆందోళన చేశారు. దానికి సంబంధించినటువంటి ఎక్కడా అడ్రస్ చేయలేదు. ముఖ్యంగా ఇసుక సంబంధించి ఇసుక కార్మిక రంగం పెద్ద ఎత్తున ఉంది. 30 నుంచి 40 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఎక్కడ కూడా ఆ మేనిఫెస్టోలో ప్రస్తావన జరగలేదు. దీంతో పోల్చుకుంటే మేము మేనిఫెస్టోని డిక్లేర్ చేయకపోయినా సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయినాయి. మా సూపర్ 6 ముందు ఇది తుస్సుమంది. ఈ మేనిఫెస్టో దిగదుడిపోయింది. ప్రజలు అదే చెప్పుకుంటున్నారు, అదే చర్చించుకుంటున్నారు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలా, ఆ సూపర్ 6తో పాటు ఇతర కార్యక్రమాలు కూడా రాజధాని నిర్మాణం కానీ, పోలవరం కట్టడం కానీ, ఇలాంటి అన్నీ కూడా తెలుగుదేశంతోనే సాధ్యం అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఈ మేనిఫెస్టో ఇవాళ కలిగించింది. సురేష్ గారు. ఓకే, జయకర్ గారు, రఫీ గారు మాట్లాడింది విన్నారు. అలాగే ఈరోజు మేనిఫెస్టో చూస్తే అది సేమ్ ఆల్మోస్ట్ 2019 మేనిఫెస్టోని 2.0గా కంటిన్యూ చేస్తామంటున్నారు. అఫ్కోర్స్ తప్పేం లేదు. సాధ్యాసాధ్యాలు చూసుకొని ఏదైతే ఆయనకి సక్సెస్ ఇచ్చిందో సక్సెస్ ఫార్ములా ఇదే మేనిఫెస్టోతో కాబట్టి మీరు 151 స్థానాలు సంపాదించుకుంది. మరి దాని మీదే మీకు ఉన్నటువంటి నమ్మకం, అలాగే దాన్ని అమలుపరిచామని కూడా చెప్తున్నారు. కాబట్టి దానిలో భాగంగానే కొన్ని ఇంక్రిమెంటల్ ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. చేయగలిగినంతవరకే చేయలేనటువంటి నేను చెప్పను, పొందుపడుతున్నాను. అఫ్కోర్స్ ఇప్పుడు రఫీ గారు కొన్ని మెన్షన్ చేశారు. మరి అదే మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం గురించి అన్నారు. ఇప్పుడు అసలు దాని అసలు ప్రస్తావన లేదు. అలాగే దీన్ని చూసి కొంతమంది వైసీపీ వాళ్ళే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా అంటున్నారు. సార్, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ జయకర్ గారు? ఇప్పుడు చెప్పగలిగింది చెయ్యగలిగింది ఒకసారి మ్యూట్ లో ఉన్నట్టు చూడండి. వినపడుతుందండి? లేదు సార్, మళ్ళా వినపడుతుందా? కంటిన్యూ జయకర్ గారు. ఇప్పుడు చెయ్యగలిగింది చెప్తాం గానీ చేయలేనిది చెప్పలేమనేటటువంటిది మా ప్రధానమైనటువంటి. ఇప్పుడు ఒక మాట ఇస్తే మేము తప్పకుండా దానిని ఖచ్చితంగా నెరవేర్చేటటువంటి, మాట తప్పనటువంటి నైజాన్ని ప్రకటిస్తాం. కాబట్టి అది మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో మేము ఎలా 99% అమలు చేయగలిగామో, అఫ్ కోర్స్ మేము దాన్ని కూడా అంగీకరిస్తున్నాం. మద్యపాన నిషేధం తప్ప అన్ని అంశాలలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమకి తాము ఇచ్చినటువంటి ప్రతి హామీని, ఎన్నికల హామీ పత్రంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిల్ని కొనసాగింపు ప్లస్ పెంపు దిశగా తీసుకెళ్తున్నాం. గానీ ఇప్పుడు ముంపు దిశగా తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు మాత్రం లేవు అనేటటువంటిది, అది వాటి వైపుకు వెళ్ళకూడదని. ఇప్పుడు ఉదాహరణకి సూపర్ 6 లో అంతమందికి చెప్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి ఇస్తేనే, అమ్మఒడి ఇవ్వగానే అదంతా నాన్నబుడ్డికి వెళ్ళిపోతుంది అని ఎద్దేవా చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తాం అని అంటున్నారు. అంతమందికి ఉంటే తల్లికి వందనం, అదే అమ్మఒడి పేరే తల్లికి వందనం, కాపీ క్యాట్లే వీళ్ళంతా. దాన్నే మళ్ళీ వీళ్ళు పేరు మార్చుకొని తల్లికి వందనం అని పెట్టుకొని దీనికి ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు ఒక 3కో 4కో ఇచ్చేస్తామని అంటున్నారు. అంటే 4 గుడ్లు 5 గుడ్లు ఇస్తారా? అమ్మఒడి ఇస్తే వీళ్ళు ఇస్తేనేమో గుడ్డు అవుతుంది, వాళ్ళు ఇస్తేనేమో గుడ్డు అవుతుందా? దీన్ని బట్టి ఏంటంటే ఇంకోటి, రెండోది, తెలుగుదేశం వాళ్ళు చేసేటటువంటి ప్రతి విమర్శ ఏంటంటే వాళ్ళకు ఒకసారి బూమరాంగ్ అవుతుందన్న సంగతి మర్చిపోతున్నారు. ఇటువంటి సంక్షేమ పథకాలు అమ్మఒడి ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని వ్యాఖ్యానించినటువంటి తెలుగుదేశం ఈ రోజు 2 3 కానీ మేము అమ్మఒడి అంతమందికి ఇచ్చేస్తామంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద సంక్షోభం రాదా, లేకపోతే శ్రీలంకగా మారదా? అంటే సూపర్ 6 పథకాలతో వీళ్ళు పెడుతున్నటువంటి ఏ పథకానికైనా సరే
అవన్నీ కూడా ఆచరణ సాధ్యం కానీ అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయన్నది మాత్రం ఇప్పుడు దొరగారు ఇచ్చినటువంటి హామీకి, పిట్టల దొరగారు ఇచ్చినటువంటి హామీకి తేడా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే మాటలకి వీళ్ళు ఇచ్చేటటువంటి మాటలకి తేడా ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పిట్టల దొర కబుర్లు జనాలు ఏమి అంతగా విశ్వసించరు. వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది కదా. తెలుగుదేశం ప్రభుత్వం చేసినప్పుడు 666 హామీల్ని, కనీసం వాళ్ళ హామీ పత్రాన్ని, తెలుగుదేశపు ఎన్నికల హామీ పత్రాన్ని వెబ్సైట్ లో కూడా లేకుండా తీసేసుకొని పారిపోగలిగినటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం హామీలని ఎవరు నమ్ముతారు? వాళ్ళు సూపర్ 6 కాదు కదా, సూపర్ 10 అని వచ్చినా గానీ టన్నుల కొద్ది భయంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారపు యావగా హామీలు గుప్పించి జనాల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు అనేటటువంటి తాపత్రయాన్ని తెలుగుదేశం ప్రదర్శిస్తుంది అనేదే ప్రజలకు అర్థం అవుతుంది తప్ప జగన్ చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. ఎన్ని చేయలేదండి. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొచ్చాడు, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొచ్చాడు, పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం మొదలు పెట్టాడు. అంటే రాష్ట్రంలో ఎన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకురావాలో పాలనా విధానంలో కానీ, డెలివరీ మెకానిజంలో కానీ ఎంత వృద్ధి తీసుకురాగాలో అంత వృద్ధి తీసుకురాగలిగారు. విద్యలో తీసుకుంటే నాడు నేడు స్కూళ్లను ఎలా డెవలప్ చేశాడు, వైద్యంలో చేసుకుంటే 5 మెడికల్ కాలేజీలు ఎలా చేయగలిగాడు, వైద్య విధానాన్ని ఎలా మార్చగలిగాడు, ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులను ఎలా మార్చగలిగాడు, ఫిషింగ్ హార్బర్లు, షిప్పింగ్ హార్బర్లు, అంటే ఈ వాట్ నాట్ ఎన్ని రకాలైనటువంటి పోర్టుల నిర్మాణం, ఇన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే నోచుకున్నటువంటి అనేకమైనటువంటి పనులు, చెప్పినవి చెప్పనివి అన్ని చేస్తూ ముందుకు పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇచ్చిన ప్రతి హామీని ఏ ఎన్నికల ముందో లేకపోతే ఊరికినే తూతూ మంత్రంగానో లేకపోతే 66 హామీలని మడత పెట్టుకొని పారిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్న తెలుగుదేశాన్ని నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చినటువంటి మాటను ఎలా నెరవేరుస్తాడో ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపించాడు. మీకు ఇంకొక విషయం చెప్పనా, ఇదే హామీ పత్రాన్ని అమలు చేస్తాడో లేదో అనేటటువంటి స్థితిలో, అంటే 2019లో ఈ మేనిఫెస్టోని, ఈ హామీ పత్రాన్ని ఇచ్చినప్పటికీ అప్పటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. తన పరిపాలనా తీరుని ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ ఎస్టిమేట్ చేయలేదు, అంచనా వేయలేదు. కానీ ఇదే హామీ పత్రాన్ని ఇచ్చి వాటిని అమలు చేసి ప్రతి ప్రజలకు గడప గడపకు గుండెకు ఒక పథకాన్ని చేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అదే నవరత్నాలకు ప్లస్ గా, అంటే ఆ ఉన్నటువంటి ప్రతి నవరత్న పథకాన్ని కొనసాగిస్తూ మరి విశేషంగా ఇప్పుడు పెన్షన్లు 3,500కి పెంచడం ఏంటి, 1,50,000కి చేయూతను 1,50,000కి చేయడం ఏంటి, అట్లాగే 3 లక్షల వరకు 0 వడ్డీ రుణాలను పెంపొందించడం ఏంటి, రైతులకు 16,000 చేయడం ఏంటి, ఇట్లా ప్రతి పథకాన్ని పెంచుకుంటూ పోయి చేస్తాడు. ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి మరింత మెరుగ్గా అమలు చేస్తాను అనేటటువంటి హామీ ఇచ్చినప్పుడు వెనులో వణుకు పుట్టినటువంటి తెలుగుదేశం ఇటువంటి కాకమ్మ కబుర్లు చెప్పడం కామనే. మేము ఈ సూపర్ 6 చూసి ఇంకో సూపర్ 10 ఏదో చూసి జనాలందరూ ఆనందపడుతున్నారని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకొని ఆనందపడితే దానికి మనం అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. జనాలు మాత్రం అసహించుకుంటున్నారు. తెలుగుదేశం ఇచ్చినటువంటి ఏ హామీని నమ్మట్లేదు కాబట్టి మరిన్ని హామీలతో, ఇంకా నయం ఆ సూపర్ 6 కూడా క్యాన్సిల్ చేసుకొని ఇంకా కొత్తగా ఏదో మేనిఫెస్టో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు అంతే కదా, ఇప్పుడు చేసిన సూపర్ 6నే ఆ కర్ణాటకలో చేసినటువంటి వాటిని, ఆ తెలంగాణలో చేసినటువంటి వీటిని తీసుకొచ్చి కాపీ కొట్టి తీసుకొచ్చి పెట్టుకొచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కూడా విడుదలైన తర్వాత ఇప్పుడు ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకొని మరి ఇంకేమన్నా కొత్త మేనిఫెస్టో తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో చూడాలి. ఓకే, కోటేశ్వర గారు, జయకర్ గారు అంటున్నారు మా జగన్మోహన్ రెడ్డి దొరలాగా హామీలు ఇచ్చాడు, వాళ్ళకి పెట్టల దొర హామీలు అన్నాడు. సరే, ఆయన ప్రాస కోసం వాడినా కానీ ఇది మీరు దొరలు కాదండి, దొరలకి ఎగనిస్ట్గా, ఆయన పెత్తందారులకి ఎగనిస్ట్గా మీరు పోరాడుతున్నారు కదా మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. కాబట్టి దీన్ని కంటిన్యూ చేయండి, మీ ఇంటెన్షన్ వేరు నాకు తెలుసు. కొట్టేశ్వర గారు, అది పక్కన పెడితే ఈరోజు మేనిఫెస్టోని చూస్తే వాళ్ళే అన్నారు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వెరీ న్యూ ఆర్ నథింగ్ న్యూ, నవరత్నాలు ప్లస్ ఉన్న వాటిని మేము కంటిన్యూ చేస్తాము, దానికి ఇంకాస్త మెరుగ్గా కొన్ని ఇంక్రిమెంటల్గా యాడ్ చేస్తామని చెప్పేసి అవే చెప్పడం జరిగింది. అలాగే చాలా డేర్గా కూడా చెప్పారని అనుకోవాలేమో. ఒక పక్కన 6 గ్యారంటీలు ద్వారా తెలుగుదేశం ఒక మినీ మేనిఫెస్టోని ఇచ్చిన సందర్భంలో పెన్షన్ 4,000 ఇస్తామని చెప్పేసి మొదటి నుంచే అని చెప్పేసిన క్రమంలో మేము ఇదే 3,000 కంటిన్యూ చేస్తాము, ఓన్లీ చివరి 2 సంవత్సరాలు ఒకవేళ మేము అధికారంలోకి వస్తే 2028, 29 2 విడతలుగా 250 నుంచి 3,500 ఇస్తామంటాం అనేది ఈజ్ ఇట్ నాట్ ఏ డేరింగ్ స్టెప్, పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు సామాజిక పెన్షన్లకు వచ్చినప్పుడు? ఇప్పుడు డేరింగ్ స్టెప్ అంటే
3 సంవత్సరాల తర్వాత పెంచుతాం అంటున్నారు. 3 ఎస్ ఎస్ సంవత్సరాల తర్వాత పెంచడం ఏంటి? 3 సంవత్సరాల తర్వాత పెంచుతారా లేదనేటువంటి తర్వాత సంగతి. ఇప్పటి నుంచి ఎందుకు పెంచడం అనేటువంటిది సమస్య కదా ఒకటి. రెండోది, కౌలు రైతులకి ఎందుకని రైతు భరోసా ఎందుకని ఇవ్వరు? నిజమైనటువంటి కౌలు రైతులకు కదా ఇవ్వాల్సింది. దాని గురించి ఏమి మాట్లాడరు. కౌలు రైతులు కదా అనేటువంటిది ప్రశ్న. అందువలన ఇంకా ఇప్పుడు గతంలో చేసినటువంటి వాటిని కొనసాగిస్తాము అని చెప్పడం తప్ప అంతకు మించి ఏమి చెప్పేదేమి ఉండదు అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చివరి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే గత సంవత్సరమే అది అందులో కొత్తగా ప్రవేశపెట్టడానికి లేదా కొత్తగా అదనపు కేటాయింపులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వనరులు లేవనేటువంటి గత బడ్జెట్ లోనే స్పష్టమైంది. సరే, ఈ బడ్జెట్ ఇది ఓట్ ఆన్ అకౌంట్ వ్యవహారం ఉంటుంది. అందువలన కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు ఒకటి. రెండోది, ఒకవేళ కొత్తగా చెప్పినా కానివ్వండి, దానికి అవసరమైనటువంటి నిధులు ఎక్కడి నుంచి తెస్తారనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఎట్లాగైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని ఎట్లాగైతే ప్రశ్నిస్తున్నారు, మీరు చెప్పేటువంటి వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారు, లేదా పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారని చెప్తారు. అదే పరిస్థితి వీళ్ళకి కూడా వస్తుంది. అందువలన ఈ మెరుగు చేస్తాము లేకపోతే ఇవి చేస్తాము అని చెప్పేటువంటి వాళ్ళు అవన్నీ ఒక విధంగా చెప్పాలంటే గాలిలో చెప్పేటువంటి మాటలు తప్ప నిర్దిష్టమైనటువంటిది కాదు. నిర్దిష్టంగా ఎంత చేస్తారు ఏంటనేటువంటిది చెప్పాలి నిజంగా ఉంటే. అటువంటిది ఏమి లేకుండా మాకు అధికారం వస్తే మేము చేస్తాము అని చెప్తున్నారు. అందువలన ఇది ఈ మేనిఫెస్టోలో కొత్తగా చెప్పింది ఏమీ లేదు. పాత వాటి పునరుద్ఘాటన తప్ప మరొకటి లేదనేటువంటిది నా అభిప్రాయం. రెండోది, ఇప్పుడు మద్య నిషేధం అనేటువంటిది ఒక పెద్ద ప్రచారాస్త్రంగా పోయినసారి ఎన్నికల్లో ఉన్నది. దానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి ఒక చైర్మన్ వ్యవహారం అంతా చేశారు. దాని గురించి ఏమిటి? దాని గురించి విఫలమైందని అంగీకరిస్తున్నారా, లేకపోతే దాన్ని ఏమేం చేస్తారు? ఎందుకని దానిలో ప్రస్తావన లేకుండా పోయింది? దానిలో మౌనం ఎందుకని వహించారనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. అదేవిధంగా అనేకమైనటువంటి అంశాలు గతంలో ప్రభుత్వ కొనసాగింపు పథకాలన్నింటినీ కూడా పేర్కొని అది చేస్తాము ఇది చేస్తాము అనేటువంటిది తప్ప ఏమి చేస్తారనేటువంటిది లేదు. లేదా రెండోది, ఈ మేనిఫెస్టోలో నాకు అనిపించింది ఏంటంటే ప్రతిపక్షాలుగా విమర్శలు చేస్తున్నటువంటిది కానివ్వండి, లేకపోతే వాస్తవంలో కానివ్వండి, కరెంటు ఛార్జీల పెంపు, లేకపోతే సర్దుబాటు ఇంధన ఛార్జీల పేరుతోటి వడ్డింపు, అదేవిధంగా బస్ ఛార్జీల పెంపు, ఇతర అనేకమైనటువంటి ఛార్జీల పెంపు గురించారు. వాటి గురించి ఏం చెప్తారు? మరి వాటి గురించి ఏమి ఎక్కడ గత మేనిఫెస్టోలో చెప్పకుండానే జనం మీద పెంచేశారు. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి దాడి ఒకవేళ అధికారానికి వస్తే చేస్తారా, లేకపోతే మేము ఇప్పుడు ఉన్నటువంటి వాటినే కొనసాగిస్తాము, లేకపోతే మేము ఇంకా సంపదను పెంచాం, సంపదను పెంచిన వాళ్ళు పన్నులు తగ్గించాలి, సంపదను పెంచినట్టు కానీ ఇంకోటి ఏమీ లేదు. పరిశ్రమల గురించి ఒక ముక్క చెప్పారు. 83 లక్షల కోట్ల చిల్లరంతో 5 ఏళ్లలో వచ్చినటువంటి పెట్టుబడులు 83 లక్షల కోట్లు అని చెప్పారు. అది వాస్తవం. ఎందుకంటే పెట్టుబడులు ఏమో రాలేదు, వీళ్ళు చెప్పినట్టు హడావుడి కానీ అదేమో రాలేదు. అయితే దానిలో 28 లక్షల ఉద్యోగాలు, 28-38 నేను ఒకసారి వెరిఫై చేస్తాను, 28 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. 85 లక్షల కోట్ల పెట్టుబడితో 28 లక్షల ఉద్యోగాలు కల్పించారు. ప్రపంచంలో ఇంత చౌకగా, అంటే ఇంత తక్కువ పెట్టుబడితోటి ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర నాకైతే ఇంతవరకు ఎక్కడ ప్రపంచంలో తగలేదు. అంత ఈజీ అయితే కాదు. ఒకవేళ అదే గనక నిజమయ్యేట్లయితే ఇప్పుడున్నటువంటి బడ్జెట్ మొత్తాన్ని కనుక పెట్టుంటే ఈ పాటికి 1 కోటి మందికి ఉద్యోగాలు వచ్చుండేవి. మరి ఎందుకని చేయలేదు? ఇది అంకెల గారడీ తప్ప మరొకటి కాదు ఈ ఉద్యోగాల సంఖ్య అనేది నాకు. సరే, ఇకపోతే 3 రాజధానుల అంశం గత మేనిఫెస్టోలో అసలు ఈ అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో మాట్లాడటం అదంతా కూడా ఉంది. ఈ 3 రాజధానుల అంశం ప్రస్తావనే లేదు లాస్ట్ మేనిఫెస్టోలో, వైసీపీ మేనిఫెస్టోలో. కానీ ఈసారి ఏకంగా దాని మేనిఫెస్టోలోనే పొందుపరచడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఈ ఎన్నికలని ప్రజాభిప్రాయంగా 3 రాజధానుల మీద ప్రజాభిప్రాయంగా మేము వెళ్ళబోతున్నాం అనే ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా భావించవచ్చా? వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము నవరత్నాలు, మేము పెట్టినటువంటి సంక్షేమ పథకాలు మీకు దరి చేరితేనే మాకు ఓటేయండి
అని మేము అడుగుతున్నాం అనేటువంటి ఒక మైండ్ గేమ్ వాళ్ళు ఎప్పుడో ప్రారంభించారు. అది ప్రధానమైనటువంటి ఎన్నికల అస్త్రంగా ఉంది. అలా కాకుండా మేము 3 రాజధానుల పేరుతోటి మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆ అభివృద్ధి ఏం చేసిందేమి ఎక్కడ ఇందులో ఏం కనపట్లేదు. 3 రాజధానులు లేవు, అభివృద్ధి లేదు. అభివృద్ధి ఉంటే 5 ఏళ్లలో 85,000 కోట్లు పెట్టుబడులు అని చెప్తున్నారు. ఈ 85,000 కోట్లలో ప్రభుత్వ పెట్టుబడులంతా, ప్రైవేట్ పెట్టుబడులంతా, లేదా వీటిల్లో ఆల్రెడీ ఉనికిలోకి వచ్చినవంతా, లేకపోతే ప్రతిపాదన అనేటువంటిది ఇందులో చెప్తే దాని బండారం బయటపడుతుంది. అందువలన అభివృద్ధి అనేది ఎక్కడ 3 రాజధానులు ఎందుకు కావాలని ఎందుకు చెప్పారు? మేము మొత్తం రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తా ఉన్నారు. 3 రాజధానులు తేలలేదు. మరి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సంగతి ఏమిటి? అంటే 3 రాజధానులు తేలితేనే అభివృద్ధి చేస్తారా? ఇది కదా సమస్య. అందువలన అభివృద్ధి అనేటువంటిది బూటకం. అభివృద్ధి చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. అసలు ప్రభుత్వ విధానం అది కాదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి విధానమే లేదు. ఆ విధానం అని పోనీ చెప్పాలి. ఈ పరిశ్రమలు అనేటువంటి దానిలో మేము ప్రభుత్వం తరఫున రాబోయే 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు పెట్టుబడి పెట్టి పరిశ్రమలు పెడతాము, లేదా వాణిజ్య సంస్థలని చేస్తాము అనేటువంటి మాట లేదు అందులో. బయటవాడు ఎవడో వచ్చి పెట్టుబడులు పెడతాడు. ఆ పెట్టుబడులు పెట్టిన దాని మీద ఉపాధి రఫీ గారు వస్తాను. He wants to raise immediate clarification. దానికి గ్యారెంటీ ఏముంది? You got any objection for కోటేశ్వర గారు చెప్పిన దానికి? కోటేశ్వరరావు గారు పెట్టుబడుల విషయంలో మరి వారు ఇంకా మరి దాని మీద పూర్తి అవగాహన ఏర్పరచుకోలేదేమో కానీ, కోటేశ్వరరావు గారి నంబర్ నాకు ఫోన్ నంబర్ ఇస్తే నేను ఖచ్చితంగా ఆయనకు వాట్సాప్ ద్వారా పూర్తి డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను. మొత్తం 3 సెక్టార్స్ లోనూ విపరీతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సాధించినటువంటి, అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చుకుంటే అత్యధిక శాతం అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కోటేశ్వర గారికి ఖచ్చితంగా పంపిస్తాను. ఆయన అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. రాడ్ స్టాండ్, డైకిన్ లాంటివి ఇట్లాంటి పర్సనల్ ఇది కాదు కదా, డిబేట్ కాబట్టి మీరు కొన్ని ఇక్కడే చెప్పండి. కొన్ని మీరు కావాలంటే తర్వాత చెప్పండి. ఈ మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటి? ఈ 5 ఏళ్లలో 85,593 కోట్ల నేను మాట్లాడలేదు కదండి, నన్ను మాట్లాడనివ్వండి. నేను యాక్చువల్ జైగర్ గారు ఇది యాక్చువల్లీ ఇట్స్ నాట్ యువర్ టర్న్. నేనేంటంటే ఆయన మాట్లాడిన దానికి మీది ఇమ్మీడియట్ కన్సర్న్ ఒకటి రైజ్ చేశారు కాబట్టి ఇచ్చినటువంటి. కాబట్టి ఒక్క నిమిషం కోటేశ్వర గారు, పరిశ్రమలు అనే శీర్షిక కింద చెప్పింది ఏమిటి? ఈ 5 ఏళ్లలో 85,543 కోట్ల పెట్టుబడులు, 28.89 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఇంత తక్కువ పెట్టుబడులకి ఇన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది ఆ డీటెయిల్స్ మీరు చెప్పండి. మీ డిస్కషన్ లో చెప్పండి, జనానికి అర్థమవుతుంది. నాకు పంపిస్తే ఉంది, నాకు పంపించక్కర్లా. అదేవిధంగా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకం ఇచ్చాం అన్నారు. ఏం ప్రోత్సాహం ఇచ్చారు? ప్రోత్సాహం అంటే ఏమిటి? ఏమి ఇచ్చారు ప్రోత్సాహకం అంటే అనేటువంటిది నిర్దిష్టంగా లేదు. మీరు నిర్దిష్టంగా చెప్పినటువంటిది మీరు ఇతర సందర్భాల్లో మేము విశాఖలో మేము పెట్టి 13 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం, 14 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం, ఈ కబుర్లన్నీ చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 83,000 కోట్లు అని చెప్తున్నారు. మరి ఏది నమ్మాలి జనం? 1,103 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు గ్రౌండ్ అయిన పెట్టుబడులు. కోటేశ్వరరావు గారికి 85,000 అని చెప్పేసి చెప్పారండి. మీరు చూడండి, మీ మేనిఫెస్టో మీరు చూసుకోండి ముందు. అయ్యా కోటేశ్వరరావు గారు, నేను చదివాను. మేనిఫెస్టో ఆశాంతం విడుదల చేస్తున్నంత సేపు నేను చూస్తూనే ఉన్నాను. దాంట్లో పెట్టారు, నేను చూసాను. దీనిలో ఉన్నది చెప్తున్నాను కదా. ఎగ్జైట్ అవుతారు చెప్తా ఉంటే మీరు తప్పుడంకలు చెప్తారంటే నాకు. సురేష్ గారు నేనున్నాను ఇక్కడ. సురేష్ గారు, లెక్కల ప్రకారం కేంద్ర సంస్థ ఇచ్చిన లెక్కల ప్రకారం 1,103 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పెట్టుబడులు ఆన్ గ్రౌండ్ అయిపోయినాయి. దాంట్లో ఇప్పటి వరకు సుమారు 85,000. వినండి సార్, మీరు వినకుండా ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా అడ్డం వస్తే ఎట్లా?
130 కంపెనీలు లాంచ్ అయ్యాయి. మీకు లిస్ట్ పంపిస్తానని చెప్తున్నాను కదా. 130 కంపెనీలు లాంచ్ అయ్యాయి. ఆ 130 కంపెనీల యొక్క సుమారు ఎంఎస్ఎంఈలకు 2048 కోట్లు. మీకు తెలియకపోతే చెప్తాను, వినండి, పంపిస్తాను, మీకు కావాల్సిన డీటెయిల్స్ అంటున్నాను కదా. 2048 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలకి, 2048 కోట్ల రూపాయలు. వాటికి ప్రోత్సాహకాలు ఇచ్చి వాటి మీద ఉన్నటువంటి లోన్లన్నింటినీ వైవర్ చేసి వాటన్నింటినీ ఈ రోజు నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తే 2022-23 కానీ 2023-24 ప్రాంతాల్లో కానీ ఒక్కో సంవత్సరానికి 92,000 ఎంఎస్ఎంఈలు, సుమారు 1,00,000 ఎంఎస్ఎంఈలు పెరిగి ఈ రోజు 3 లక్షల ఎంఎస్ఎంఈలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చక్కగా బ్రహ్మాండంగా పరిడి వెళుతున్నాయంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా భావించకుండా మీరు ఎంత మేరకు మేము విమర్శిస్తాం, మా దగ్గరికి ఇంకా సమాచారం రాలేదు. మీ దగ్గరకు సమాచారం లేకపోవటం మీ దగ్గర సమాచార లోపం. మీరు తెలుసుకోండి, మీకు కావలిస్తే ఏ రకంగానైనా సరే అవసరమైతే సమాచార హక్కు చట్టం కిందకి వెళ్ళి తీసుకురండి. ఎక్కడో 6 లక్షలు, మేము కేవలం 5 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాం, 40 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వపు బూటకప్ మాటలను మాత్రం నమ్ముతారు. ఈ రోజు మేము 103 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, సుమారు 8 లక్షల ఉద్యోగాలు తెచ్చాం. ఆ 8 లక్షల ఉద్యోగాలే కాక 1,34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చాం. దగ్గర 6 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చామంటేనేమో దానికి సంబంధించినటువంటి వాటినేమో చాలా సీరియస్ గాను మీకు కావాలని కన్వీనియంట్ గాను పక్కన పెట్టడానికి, ఇదేమి మీరు విమర్శలు చేయడానికి లేకపోతే బురద చల్లడానికి వేదికగా ఉపయోగించుకోవడం అనేది మాత్రం తగింది కాదు. జరిగితే నిజానికి వాస్తవాలతోనూ ఆధారాలతోనూ కోటేశ్వర గారు ఒక అనలిస్ట్, జర్నలిస్టు. ఓకే, మీరందరితో మాట్లాడినట్లుగా అనలిస్టులు, జర్నలిస్టులు కూడా ఒక ఘాటను కట్టడానికి ప్రయత్నం చేయకండి. హీఈస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద మేనిఫెస్టో అండ్ ద నంబర్స్ అండ్ ద అఫీషియల్ ఫిగర్స్. అంతవరకే కన్ఫైన్ అవ్వండి మీరు కూడా. రైట్, ఓకే. రఫీ గారు, ఇప్పుడు గ్రౌండ్ అయినటువంటి కంపెనీల గురించి చెప్తున్నాడు ఆయన. పారిపోయిన కంపెనీల గురించి లిస్ట్ కూడా చెప్పమంటారా? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం నుంచి ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి, హైదరాబాద్కి ఎన్ని వెళ్ళినాయి, మద్రాసుకి వెళ్ళినాయి, అలాగే బెంగళూరుకి వెళ్ళిన లిస్ట్ కూడా ఉంది. అందులో మూసేసినవి అన్ని వెళ్ళి మేము నడపలేమని చెప్పి పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నాయి. 5 సంవత్సరాల్లో 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. 8,000 ఉద్యోగాలు రాలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆయన ఏదో చెప్పాడంటే అది నమ్మేటువంటి పరిస్థితే కాదు. ఆయనంతా కూడా చెప్తా ఉంటాడు, ఇలాగే మేనిఫెస్టోలు పట్టుకుని చెప్తా ఉంటాడు, నేను వస్తే అది చేసేస్తాను, ఇచ్చేసాను. నువ్వేం చేసావు 5 సంవత్సరాల్లో? ఎక్కడ ఆ సచివాలయం ఉద్యోగాలు తప్పితే ఎక్కడైనా ఉద్యోగం ఇచ్చావా? ఏదైనా డిపార్ట్మెంట్లో ప్రతి జనవరి క్యాలెండర్ ఇస్తా అని చెప్పావు, ఎక్కడ ఇచ్చావు? మెగా డిఎస్సి ఇస్తానని చెప్పావు, ఎక్కడ ఇచ్చావు? చివరిలో ఒక 6,500 ఉద్యోగాలతో 1,34,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళతో పెన్షన్లు పంపించండి అని చెప్పి వీళ్లే గవర్నర్ కూడా కంప్లైంట్ చేస్తారు. 1,34,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని ఒప్పుకుంటారు. మళ్ళీ వీళ్ళు బురద చల్లడానికి 8,000 ఉద్యోగాలు, 6,000 ఉద్యోగాలు మాటలు మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతారు. నువ్వు చెత్త మాటలు నువ్వు మాట్లాడుకు. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు నేను రాలా, నేను సమయం పాటించా. నువ్వు చెత్త మాటలు మాట్లాడితే నేను కూడా అడ్డంగా మాట్లాడతాను. మాట్లాడి కూటకు జయకర్ గారు అక్కడ మీరు జయకర్ గారు మాట్లాడటానికి జయకర్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు రఫీ గారు అసలు ఒక్క మాట మాట్లాడారా? ఒక్క మాట మాట్లాడారా? కంట్రోల్ ఎందుకని you raise a concern with the comment made by the కోటేశ్వరరావు గారు. అందుకని మీకే ఇచ్చారు ముందు ఛాన్స్. అప్పుడు కూడా రఫీ గారే మీకు అడ్డు తగలేదు. మరి మీరు అడ్డు తగిలితే మరి ఆయన ఖచ్చితంగా అడ్డుకుంటారు. నో రఫీ గారు కామన్ సెన్స్ ఉన్నవాడు అలా ఉంటాడు. కామన్ సెన్స్ లేనివాడు ప్రతి దాంట్లో మాట్లాడతాడు. కామన్ సెన్స్ లేనివాడు తీసుకొచ్చి కూర్చోబెడతారండి. సురేష్ గారు మీకు ఆల్రెడీ ఇచ్చాను, 2-3 సార్లు ఇచ్చేసాను ఆల్రెడీ. ఒక్క నిమిషం, లెట్ రఫీ అతనితోనే పెట్టండి, అతనే పెట్టండి. మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? ఆ కామన్ సెన్స్ లేని వాళ్ళందరూ తీసుకొచ్చి కూర్చోబెడతారు. లేదు నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కంటిన్యూ చేయండి. ఈ కామన్ సెన్స్ గురించి నువ్వు మాట్లాడబాకపోయా. ఓకే, డిబేట్ లోకి వచ్చి కామన్
రఫీ గారు మీకు ఏమైనా అడ్డం పడ్డారా? జేకర్ గారు మీరు 2 సార్లు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా ఒక్క మాట అన్నా మీకు అడ్డం తగిలారా? ఆయనకైనా కన్సర్న్ ఉంటే నోట్ చేసుకుని కూర్చున్నారు. నౌ హీ వాంట్స్ టు గివ్ ద క్లారిఫికేషన్ అండ్ హీ వాంట్ టు క్వశ్చన్ యూ. బీ పేషెంట్ అండ్ లిసన్ టు హిమ్. నోట్ డౌన్ దెమ్. మీరు నోట్ డౌన్ చేసుకోండి. కుదరదు అట్లాగో. జేకర్ మీరు చెప్పినట్లుగా డిబేట్ ఫార్మాట్ ఉండదు. ఆల్రెడీ మీకు రఫీ గారికి ఇవ్వాల్సిన టర్న్ మీకు ఎందుకు ఇచ్చాను దానికి చెప్పాను కూడా నేను. కాబట్టి ఏమన్నా ఉంటే మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు యువర్ టర్న్ రెస్పాండ్. దట్స్ ఇట్. నో మోర్ ఆర్గ్యుమెంట్. రఫీ గారు, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ చాలా ఆందోళనగా ఉన్నారండి. ఈ ప్రభుత్వం అధికారంకి వస్తే మా ఆస్తులన్నీ లాగేస్తుందని. ఎందుకంటే ఇప్పటికే పొలాల్లో అతని బొమ్మతో సర్వే రాళ్ళు వేయించుకున్నాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి న్యాయవాదులు చాలా రోజులు ఆందోళన చేశారు. కాబట్టి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి దాంట్లో ఏమీ ఆయన నేను వస్తే అది చేయనని చెప్పి ఎక్కడా చెప్పలా. ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం, భూములు ఉన్న వాళ్ళు, ఆస్తులు ఉన్న వాళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇతను కనుక అధికారంలోకి వస్తే అది కనీసం కోర్టు కూడా వెళ్ళనీయకుండా దాని మీద రెవెన్యూ అధికారులకి అధికారాలు ఇస్తూ తీసుకొచ్చినటువంటి ఆ చట్టాన్ని ఇవాళ ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో బూటకాలు చెప్పడం అనేది అతనికి వెనతో పట్టినట్టు విద్య. 30 లక్షల ఇళ్ళు ఇచ్చారన్నాడు, దాంట్లో 5 లక్షలు కట్టారన్నాడు. ఏ ఒక్క ఇంట్లో ఏ కుటుంబం అయినా కాపురం చేస్తుందా నేను అడుగుతా ఉన్నా. ఆ కాలనీకి రోడ్డు వేశారా, కరెంటు తెచ్చారా, నీళ్లు ఇచ్చారా, డ్రైనేజ్ ఇచ్చారా, రవాణా సౌకర్యం ఇచ్చారా, స్కూల్ పెట్టారా? ఏమీ లేదు. ఊరికనే పిచ్చుకు గోళ్ళు కట్టుకుంటూ వదిలేశాడు. ప్రజలందరూ కూడా ఇవాళ అసహించుకుంటున్నారు ఆ ఇళ్ల నిర్మాణాల గురించి. అప్పుల పాలైపోయి ఏ రకంగా లేదు దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కట్టినటువంటి టిట్కో ఇళ్ళు ఇవ్వడానికి ఇతనికి చేతులు రాలా. 5 సంవత్సరాల నుంచి అలాగే పడి ఉన్నాయి. కిస్తీలు కట్టమంటున్నారు. ఎలాంటి అయిన వాళ్ళు దాంట్లో ఆక్యుపై చేసుకోలేదు. బ్యాంకులు వాళ్ళకి ఈఎంఐలు కట్టమని చెప్పి ప్రాణాలు తీస్తా ఉన్నారు. ఈ సమస్యకి అడ్రస్ చేస్తాడనుకుంటే ఆ సమస్యకి అడ్రస్ చేయాల. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు, ఆ రోడ్లలో జనాలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ 4 సంవత్సరాల నుంచి. ఆ రోడ్లు ఏమైనా వేస్తారని చెప్పి ఆ బడ్జెట్ ఏమైనా కేటాయిస్తారు, ఇన్ని రోడ్లు ఫలానా టైంకి వెళ్ళా ఇన్ని రోడ్లు వేస్తారని చెప్పి ఎక్కడైనా మాట చెప్పాడా? చెప్పలేదు. మొన్న తుఫాన్లకి రైతాంగం ఇతను ప్రీమియం కట్టకపోతే, బీమా ప్రీమియం కట్టకపోవటం వల్ల రైతాంగానికి ₹1 రాలా. కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ధాన్యం కొనేటువంటి పరిస్థితి లేదు. గోనె సంచులు ఇప్పించలేనటువంటి చేతగాని ప్రభుత్వంగా ఇవాళ మిగిలిపోయింది. ఏదో చెప్తా ఉన్నాడు, ఏది చెప్పినా సరే జనం నమ్ముతారని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చి మొత్తం సర్వనాశనం చేశాడు. ఇవాళ విద్యా వ్యవస్థలో 4.5 లక్షల మంది పిల్లలు డ్రాప్అవుట్ అయ్యారు ఇతను తెచ్చినటువంటి విద్యా విధానం వల్ల. 8,000 స్కూళ్ళు మూతపడిపోయినాయి. టీచర్లకు రిక్రూట్మెంట్ లేదు. ఇంగ్లీష్ మీడియం అన్నాడు, ఒక్క డిఎస్సి ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించలేదు. టీచర్లకి చదువు చెప్పడం రాక, వాళ్ళకి ఇంగ్లీష్లో ప్రావీణ్యం లేక పిల్లలు ఒకేసారి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి జంప్ అవటం వల్ల మొన్న 10th క్లాస్ పరీక్షల్లో ఎంత గవర్నమెంట్ స్కూల్లో ఎంత శాతం వచ్చింది చూడండి, ప్రైవేట్ స్కూళ్ళలో ఎంత శాతం వచ్చింది చూడండి. మొత్తం విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి ఇంకా అతను ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇతని బూటకపు మాటలు, ఇతని బూటకపు వాగ్దానాలు, ఇతని బూటకపు అబద్ధాలు ఎవరు కూడా జనం నమ్మేటువంటి స్థితిలో లేదు. అతను కూడా ఏమీ చేయలేక చేతులెత్తాడు. ఎన్నికలకు ముందు చెప్పాడు 2,30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు నేను వస్తే భర్తీ చేస్తా అన్నాడు. సచివాలయంలో గ్రూప్ డి ఉద్యోగాలు కాదు ఇచ్చింది. ప్రతి శాఖలో పోలీసుల్లో 10,000 మంది పోలీసుల్ని రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి వారాంతం సెలవులు ఇస్తా అన్నాడు. ఒక్క పోలీసుని కొత్తగా రిక్రూట్ చేసింది లేదు, ఒక టీచర్ని కొత్తగా రిక్రూట్ చేసింది లేదు, ఒక క్లర్క్ని కొత్తగా రిక్రూట్ చేసింది లేదు, ఒక ఆఫీసర్ని కొత్తగా రిక్రూట్ చేసినటువంటి పరిస్థితి లేదు. మొత్తం రాష్ట్రంలో కూడా గగ్గోలు పెడతా ఉంటే జనం అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయి అవినీతి మయమైపోయి ఎక్కడికక్కడ దొరికినట్టుగా ఇసుకలో దోచుకుంటున్నారు, అలాగే మైల్లో దోచుకున్నారు, ఎర్రచందనంలో దోచుకున్నారు, గంజాయిని విస్తరించేశారు. ఇవన్నీ కూడా కొనసాగిస్తాడనమాట. ఇవన్నీ కూడా అతని ప్రణాళికలో ఉన్నటువంటి భాగం.
ఆ లక్షల కోట్లు సంపాదించి ఆ డబ్బులు వెదజల్లి రఫీ గారు, ఇటు అధికారుల దగ్గర నుంచి రఫీ గారు, వరకు గెలవాలని చెప్పి మీరు అలా లేని చెప్పకూడదు. మేనిఫెస్టోని అవేమి ప్రణాళికలు లేవు, అవేమి మేనిఫెస్టోలే లేవు. కాబట్టి ఇసుక మీద ఆధారపడిన 50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన బీమా గురించి చెప్పలా. వాళ్ళు చనిపోతే 2 లక్షల రూపాయల బీమా వచ్చేది, 5 లక్షలు వచ్చేది. అది ₹1 మట్టి ఖర్చులకి 25,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు మా ప్రభుత్వం ఉండగా కార్మికుడు చనిపోతే. ఇవాళ ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇతను ఏంటండి చెప్తాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఎంతసేపు చంద్రబాబు మీద ఆడిపోసుకోవటం తప్పితే ఒక్క మాట కేంద్రం నుంచి సాధించింది ఒక్కట్లేదు. కేంద్రం నుంచి కనీసం రైల్వే జోన్కి స్థలం ఇవ్వలేనిక చేతులు ఎత్తేశాడు. ఇవాళ మళ్ళీ బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు, మేము కేంద్ర మంత్రి రైల్వే మంత్రి అబద్ధం చెప్పాడని చెప్పేసి. అన్నీ కూడా ఉక్కు ఫ్యాక్టరీ అన్నాడు, 3 సార్లు శంకుస్థాపన చేశాడు. ఏమైంది ఆ ఉక్కు ఫ్యాక్టరీ? ఏమైంది ఆ వెలుగొండ ప్రాజెక్టు? మంచినీళ్ళు లేక జనం అల్లాడిపోతా ఉన్నారు ఈ వేసవిలో. కనీసం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారని చెప్పి మాట చెప్పేటువంటి ముఖ్యమంత్రి లేకుండా పోయాడు. కనీసం మంచినీళ్ళకి ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి సమీక్ష చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఇతను ఏదో సాధించాడు, ఇతను ఏదో చెప్పాడని చెప్పి నమ్మటానికి ప్రజలు ఏమి అమాయకులుగా లేరు. అన్నీ కూడా అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు, అబద్ధాలతో కూడుకున్నటువంటి పనులు తప్పితే ఏముందని చెప్పండి. నౌ యు రెస్పాండ్. ఇలాంటి అబద్ధాలు అసత్య ప్రచారాలు చేయటం తెలుగుదేశం పార్టీకి పాతదేం కాదు. పాడిందే పాడరా పాసిపళ్ళ దాసుడు అనుకుంటూ ఆ పచ్చ ఛానళ్లలో మాట్లాడే పిచ్చివాగుడు అంతా ఇక్కడికి వచ్చి మాట్లాడడం అనేది తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రతి లాంగ్వేజ్ ని కంట్రోల్లో ఉంచండి. ఇప్పుడు ఆయన పద్ధతిగా ఆయన కొన్ని అంశాలు ప్రతి రంగం మీద లేవనెత్తారు. మీరు అంతవరకే చెప్పండి, అంతే తప్ప ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పనండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళ ప్రజలు భయపడుతున్నారు, సమాధానం చెప్పమనండి ఏంటనేది. మాట్లాడొద్దని చెప్పండి. రఫీ నాగమనండి, నేను మాట్లాడతాను, నేను చెప్తాను. రఫీ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాను, వెయిట్ చేయమనండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నిజంగా అతనికి నాకే ఒక రోజు డిబేట్ పెట్టండి, దాని గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఇప్పుడు దాని గురించి చాలా బ్రీఫ్ గా చెప్తాను, వినండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రజలు భయపడట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి భయపడేది ఎవరయ్యా ఉన్నారంటే టీడీపీ అక్రమార్కులు మాత్రమే భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దోచుకున్నటువంటి భూదోపిడి అంతా బయటపడుతుందేమో అన్నటువంటి భయంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నంలో మాట్లాడటమే తప్ప తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు దుష్ప్రచారం తప్ప మరొకటి కాదు. మీకు దమ్ముంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు వచ్చినటువంటి ఏ ఒక్క నష్టాన్ని కూడా మీరు చెప్పలేరు. ఊరికనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మీ ఆస్తులు దోచుకుంటుంది. ఆస్తులు దోచుకుంది ఎవరండి? 4,300 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్లన్నింటినీ ఒక కొత్త జీవో ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరు మీద అమరావతిలో అసైన్ ల్యాండ్లన్నీ కొట్టేసినటువంటి దుర్మార్గం చరిత్ర ఎవరిదండి? ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. ఎన్నెన్ని ప్రభుత్వ భూముల్ని చిట్ట చివరికి తెలుగుదేశం ఇప్పుడు కట్టుకున్నటువంటి పార్టీ ఆఫీస్ కూడా ఆ వాగు రోడ్ని, పోరంబోకు భూమిని కబ్జా చేసి మరీ కట్టుకున్నదనేటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదే కేసులు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఏం మాట్లాడతారండి తెలుగుదేశం వాళ్ళు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రతి బూటకపు మాటకి రేపొద్దున ప్రజలు ఓటుతో సమాధానం చెప్తారు, అది మాత్రం నిజం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే జేకర్ గారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మీరు పార్టీలను టార్గెట్ చేసుకోవడానికి తీసుకొచ్చిన, అంటే మీరు చట్టాలు ఆ రకంగా తీసుకొస్తారా? అంటే అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల భూముల గురించి మాట్లాడుతుంటే మీరు తెలుగుదేశం పార్టీ యొక్క ఆక్రమణల గురించి ఉంటే లీగల్గా చర్యలు తీసుకోండి, అంతేకాని దానికోసం చట్టాలు తీసుకొస్తానంటారండి. ఎవరి భూముల కోసం ఎవరు చట్టాలు తీసుకొస్తారండి? రెండు స్టాంపు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి, అంతేగాని వ్యక్తుల ఫోటోలు కాదు ఉండాల్సింది, వ్యక్తుల పేర్లు కాదు ఉండాల్సింది. కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వచ్చు, లేదంటే దేని ద్వారా వచ్చినా ఆ పత్రాలు పర్మనెంట్గా ఉండేది. వాటి మీద 5 సంవత్సరాల కోసం మీరు అధికారంలోకి వచ్చి
మీ ఫోటోలు వేసుకుంటానంటే ఎలా ఒప్పుకుంటారండి? నాకు అర్థం కాదు. మీకేమనంటే పార్టీల పరంగా మీరు పంచాయతీలు తెలుసుకోండి, అంతే తప్ప యాక్ట్లను ఉపయోగించేసుకొని అదేదో మీరేదో ప్రజలకి దారాదత్తం చేస్తున్నట్టు, మీరేదో వాళ్ళకి భూములు మీ ద్వారా సంక్రమిస్తున్నట్టు, వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకుల ద్వారా వచ్చిన వాటికి అసలు మీ ఫోటోలేంటి? నాకు అర్థం కాదు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? అది ఖచ్చితంగా ఇప్పుడు తప్పే ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖచ్చితంగా తప్పే. ఇదే గవర్నమెంట్ దేర్ షుడ్ బి ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంబ్లం, అంతవరకే ఉండాలి. ఫోటోల పేర్లు ఎందుకుంటాయి నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగమనండి రఫీని. ఆయన ఇందాక సంస్కారం గురించి మాట్లాడారు. మీరు చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. నా సమాధానం చెప్పండి. అందులో ఓకే రైట్. జేకర్ గారు ఫ్రీజ్ అయింది. కోటేశ్వర గారు, మనం ఆల్రెడీ అక్కడ తెలంగాణలో చూసాము ధరణి అని చెప్పేసి ఎంత వివాదాస్పదమైందో. ఇక్కడేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆఫ్ కోర్స్ ఇట్స్ సురేష్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ప్రభుత్వాన్నో ఒక పార్టీనో ఇంకొక ప్రత్యర్థినో ఒక టార్గెటెడ్ గా పెట్టింది కాదు. ప్రజల యొక్క భూములను పరిరక్షించడానికి, వాళ్ళ భూములను వాళ్ళ చేతిలోకి అప్పజెప్పటానికి, వాళ్ళ భూముల చరిత్రను వాళ్ళకే చేతికి అప్పగించడానికి పెట్టినటువంటి యాక్ట్. ఇక రెండోది ఆయన మాట్లాడినటువంటిది ఇళ్ల స్థలాల గురించి మాట్లాడతాడు. ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవడానికి ఆయన మాట్లాడదని చెప్పండి. సంస్కారం గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడాడు. ఇళ్ల స్థలాల గురించి మాట్లాడాడు. 32 లక్షల ఇళ్ల స్థలాల్లో 5 లక్షల ఇళ్లు కట్టారని, దాంట్లో ఇంకా 10 లక్షలు 22 లక్షల ఇళ్లు కట్టారు. కానీ ఈ 22 లక్షల ఇళ్లు కావలిస్తే రఫీని ఏ ఛానల్ అయినా తీసుకురండి, లేదా మీ ఛానలే పట్టుకొని రండి సురేష్ గారు. నేను 22 లక్షల ఇళ్లు పూర్తయ్యాయో లేదో చూపిస్తాను. ఉంటున్నారో ఉండవాయా? సంస్కారం గురించి మాట్లాడినోడు మళ్ళీ మాట్లాడతావు. ఉండవు, చెప్పేది విను. 22 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి, ఇంకా 10 లక్షల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. టిడ్కో ఇళ్ల గురించి మాట్లాడాడు. టిడ్కో ఇళ్లకు 9,000 కోట్ల రూపాయలు బకాయి పెడితే ఆ బకాయిని కూడా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ టిడ్కో ఇళ్లను పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇప్పటికీ టిడ్కో ఇళ్లకు సంబంధించినటువంటి ఏ క్లెయిమ్ షీర్ వాల్ టెక్నాలజీ పెడతాం, ఆ టెక్నాలజీ పెడతాం, ఈ టెక్నాలజీ పెడతామని నాటకాలు ఆడి బుట్టకపు మాటలు మాడి పేద ప్రజలకు సొంత ఇంటి కళను దుర్మార్గంగా చిదిమేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే, వాటిని సాకారం చేయడానికి వాటన్నిటిని పూర్తి చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. దాని గురించి ఆయన ఏంటో మాట్లాడతాడు. ఇంకా స్కూళ్ళ గురించి ఏంటో మాట్లాడతాడు. స్కూళ్ళ గురించి రమ్మని చర్చకి కాదు, ప్రజల మధ్యలోకి వెళ్ళి మాట్లాడండి స్కూళ్ళ గురించి. 8,000 స్కూళ్ళు మూతపడ్డాయా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్కూళ్ల విషయంలో ఏలు పెట్టలేనటువంటి పరిస్థితులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధ్యయనాలు, ఇంటర్నేషనల్ సంస్థలు ఇస్తున్నటువంటి సర్టిఫికెట్లను చూసి మాట్లాడండి. ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం గాని అంతర్జాతీయ సంస్థలు గాని ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను పొగుడుతూ రాసినటువంటివి ఎన్ని ఆర్టికల్స్ పంపమంటే అన్ని ఆర్టికల్స్ పంపుతాను. చదువు కావాల్స్తే చదువు వస్తే చదువుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పండి. స్కూళ్ల విషయానికి వస్తే నారాయణ చైతన్య స్కూళ్లను పెంపొందించడం కోసం 4,000 స్కూళ్లని, ఏటా 4,000 స్కూళ్లను, సుమారు 9,000 స్కూళ్లను మూసివేసినటువంటి నీచమైన దుర్మార్గమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు అయితే, ఈ రోజు 3వ తరగతి నుంచి కూడా స్కూళ్లను మ్యాపింగ్ చేశారు కానీ ఎక్కడ ఏ స్కూలు ఎక్కడ మూతబడలేదనేది మాత్రం వాస్తవం. ఇప్పటి వరకు ప్రతి స్కూల్ ని మ్యాపింగ్ పేరు మీద 3వ తరగతి నుంచే ప్రతి విద్యార్థికి సబ్జెక్ట్ వైజ్ టీచింగ్ తీసుకురావాలని స్కూళ్ళని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చి ఒక ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెట్టి, టోఫెల్ ప్రవేశపెట్టి, ఐబీ సిస్టమ్ ని ఇంటరాక్ట్ చేసి, ఈటీఎస్ వాళ్ళతో టైఅప్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో పేదవాడి విద్య కోసం పరితపిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోండి. పోలీసులకు ఉద్యోగాలు ఇవ్వలేదంటాడా? 6,110 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎవరు తీశారు? 611 ఎస్ఐ ఉద్యోగాలు రీసెంట్ గా ఎవరిచ్చారండి? ఏం తెలుసండి వీళ్ళకి? ఒక్క టీచర్ ను భర్తీ చేయలేదని ఊరికనే మాట్లాడేస్తాడు రఫీ. 14,610 ఉద్యోగాలు టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్లు జరిగాయి 1998 నుంచి. ఇదే చంద్రబాబు నాయుడు వాస్తవాలు కాదు, సాక్షి పేపర్ లో రాసి చెప్తున్నాడు. సాక్షి పేపర్ రాసి చదివి చెప్తా ఉన్నాడు. సాక్షి పేపర్ లో రాసి చదువుతున్నాడు. ఒక్క ఉద్యోగం మీరిద్దరు పేపర్ల గురించి చెప్పే లెక్క అయితే మాకు అవసరం లేదు. పేపర్లు మేము చదువుకోగలం. ఏమన్నా ఉంటే అఫీషియల్ డేటా ఏంటి వాస్తవంగా ఉన్న ఫిగర్లు చెప్తే
ఏమైనా శాంక్టిటీ ఉంటది? పేపర్ల గురించి అయితే కనుక డిబేట్ అవసరం లేదు, ఎవరికాళ్ళు చదువుకోవచ్చు. ఎవరు నచ్చిన విధంగా పోలీసులు పగలు రాత్రులు రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు రాష్ట్రంలో. రిక్రూట్మెంట్ లేకుండా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు పోలీసులు. వారాంతం సెలవులు ఇస్తా అన్నాడు, ప్రతి వారం సెలవు ఇస్తా అన్నాడు పోలీసులు. రెస్ట్ లేదు, పాడు లేదు. పోలీసులు గాడిద చాకరీ వైసీపీకి. రఫీ గారు, జైకర్ గారు, మీరిద్దరు రఫీ గారు, జైకర్ గారు మీరు కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నిటికీ సమాధానాలు చెప్పారు కదా. రైట్, ఓకే, లెట్ ఇట్ బి దే. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. 1998 డిఎస్సి రిక్రూట్మెంట్ చేసింది మా ప్రభుత్వం. 2008 డిఎస్సి రిక్రూట్మెంట్ చేసింది మా ప్రభుత్వం. 2018 డిఎస్సి రిక్రూట్మెంట్. ఏంటి ఇవన్నీ ఆధారాలు కదా? మీరు కూడా సురేష్ గారు ఆధారాలు చూపించమంటారు, రండి ఆధారాలు చూపిస్తారండి. 2008లో మీ ప్రభుత్వం ఎక్కడ ఉంది? 2008లో మీ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం. 4600 పోస్టులు, కొత్త టీచర్ పోస్టులు ఏర్పాటు చేస్తే 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యా బాబు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం. నాటకపు మాటలు మాట్లాడుతుంటే మీరు ఎలా సమర్థిస్తారండి ఆ రఫీని? జైకర్ గారు, రఫీ గారు అనేది 2008లో మీరు లేరు కదా అంటున్నారు ఆయన. ఆ 2008 డిఎస్సి లో పెండింగ్ ఉన్న పోస్టులు కూడా ఈ ప్రభుత్వమే ఇచ్చింది. రండి, మీకు కావాల్సిన లిస్ట్ పంపిస్తా, వెళ్ళి వెరిఫై చేసుకోండి. 2019 నుంచి 2024 వరకు ఒక డిఎస్సి పరిశోధన చేయించుకోండి దాని గురించి. పెండింగ్ పోస్టుల గురించి మీరు మెన్షన్ చేసేది అయితే ఓకే. 14,610 టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. 6,000 టీడీపీ గురించి పక్కన పెడదాం. మీరు నన్ను ఆపుతున్నారు. కాసేపు టీడీపీ గురించి పక్కన పెడదాం. జైకర్ గారు, మరి అది మెగా డిఎస్సీ అయితే గనక మరి మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని మరి షర్మిల గారు ఎందుకు అంటున్నారు అంటే నాకు తెలియదు. మరి అంటే అంత పెద్ద డిఎస్సీ అయితే దాన్ని మెగా అనకుండా మరి ఎందుకని అలా అంటున్నారు? ఇప్పుడు మీకు దాని గురించి అర్థం కాకపోతే నేను మళ్ళీ నాకు అర్థం కాలేదు, షర్మిల గారికి కూడా అర్థం కాలేదు అనమాట. అంటే ఒక పిసిసి అర్థం కాలేదు, నేను చెప్తున్నాను వినండి. 20,000 పైగా పోస్టులు, టీచర్ పోస్టులకి డిఎస్సి తీయవలసి ఉన్నది. కానీ 1998 డిఎస్సిలో జరిగినటువంటి అప్పుడు నష్టపోయినటువంటి వాళ్ళకి కానీ, 2008లో నష్టపోయినటువంటి వాళ్ళకి కానీ, 2018లో నష్టపోయినటువంటి వాళ్ళకి కానీ సుమారు 14,600 టీచర్ పోస్టులు భర్తీ చేయటం మూలాన 14,000 పోస్టులు భర్తీ చేయడం మూలాన 6,000 మాత్రమే మిగిలినాయి. ఆ 6,000కి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది 20,000 పోస్టులకి 14,000 పోస్టులు ఆల్రెడీ రిక్రూట్ చేశారు కాబట్టి 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అనేది మాత్రం వాస్తవం. ఇంకోటి, కేంద్రం నుంచి ఏమి తీసుకురాలేదని అంటున్నటువంటి రఫీకి నా సమాధానం, మరి ఆయనకి మరి కళ్ళు ఎక్కడ పెట్టుకొని చూస్తారో నాకు తెలియదులే కానీ 14,762 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెచ్చింది తప్ప 5 ఏళ్లలో 4.5 సంవత్సరాలు బీజేపీ సంకన ఎక్కినటువంటి తెలుగుదేశానికి విభజన హామీల ద్వారా మనకు రావాల్సినటువంటి రాష్ట్ర లోటుని తీసుకురాగలిగిన సత్తా సామర్థ్యం లేనటువంటి అసమర్థమైనటువంటి దద్దమ్మ ప్రభుత్వం అని అంగీకరించమని చెప్పండి. కేంద్రం నుంచి ఏమి తీసుకురాలేదంటే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎలా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ కి? కేంద్రం నుంచి పోలవరానికి సంబంధించినటువంటి 7,000 కోట్ల రీయింబర్స్మెంట్ ఎట్లా వచ్చింది? 14,000 కోట్ల రూపాయలు వచ్చింది. డబ్బులు సరే సార్, మరి పనులు ఎంతవరకు ముందుకు వెళ్ళి? అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పులని 10 సార్లు వీళ్ళు చెప్తున్నటువంటిది. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ లో ప్రస్తావించినటువంటి మాట చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం హయాంలో కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అప్పులు తక్కువగా తీసుకురావడం జరిగింది. వీళ్ళు మాట్లాడేటువంటి పిచ్చి మాటల మూలాన జనాల్లోకి ఏదో పచ్చ కబుర్లు, సొల్లు కబుర్లు, సంస్కారం ఉంటే నేను మాట్లాడిన తర్వాత జైలు తాకట్టు పెట్టాడు, సచివాలయం తాకట్టు పెట్టాడు, పార్కులు తాకట్టు పెట్టాడు, మొత్తం తాకట్టు పెట్టి 12 లక్షల కోట్లు తెచ్చాడు.
నేను ఒక్క మాట నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాంట్లో కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులు ఉన్నాయా? దీనికి సమాధానం చెప్పండి. జయకర్ గారు ఒక్క నిమిషం రైట్, ఓకే వదిలేసేయండి దాన్ని. నేను అడుగుతున్నా చెప్పండి, నిర్మలా సీతారామన్ గారు కానీ మీరు ప్రస్తావించేటటువంటి అప్పుల్లో కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పులు ఏంటి కొన్ని వందల రెట్లు ఉంటే వాటిని మీరు ఈ లెక్కల్లో ఇంక్లూడ్ చేశారా? చెప్పగలరా? అది ధైర్యంగా ఇంక్లూడ్ చేసే చెప్తున్నాం అని. చూడండి సురేష్ గారు, మీరు కూడా మాటలు మాట్లాడితే తగింది కాదు. వచ్చినట్లు పక్కదారి పట్టిస్తే సార్, నేను ఒక్కటే స్ట్రైట్ గా అడుగుతున్నా, కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు దీంట్లో ఉన్నాయా లేదా? చేస్తారు వినండి కార్పొరేషన్ చెప్పట్లేదు మీరు. అప్పుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద అప్పులకి కలపడం అనేది ఎంతవరకు సమంజసమో. సరే 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 చాలు మాకు తెలుసులేండి. అంటే అప్పులు కాదనమాట, అప్పులు కాదనమాట, అప్పులు కాదనమాట, అవి డబ్బులు కావన్నమాట, అవి డబ్బులు కావన్నమాట. రైట్ ఓకే. కోటేశ్వర గారు ఒకటి ఇగోండి, ఈ యొక్క ఒక నిమిషం ఆగండి సార్. జయకర్ గారు మీకు చాలా టైం ఇచ్చాను, జయకర్ గారు. ఓకే, అంతా మీరు చెప్పాల్సింది చెప్పారు. ఈ మాటల గారడీలు అలాగే నంబర్ల గారడీలు మనం ఆల్రెడీ చూస్తున్నాము. పార్లమెంట్ లో చెప్పేటటువంటి ఫిగర్లు ఏ బేసిస్ మీద చెప్తున్నారు? ఆర్బీఐ ఇచ్చినటువంటి సమాచారం మేరకే చెప్తారు. అలాగే కార్పొరేషన్ అప్పులు దాంట్లో ఉన్నాయా లేదంటే ఆయన ఇప్పుడు నీళ్ళు అవుతున్నాడు. రెండోది అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ గురించి చెప్తున్నారు. ఏదో పార్టీలు అక్రమంగా తీసుకున్నాయని చెప్పేసి వాటి గురించి చెప్తారు తప్ప అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం ల్యాండ్ని రీసర్వే చేయడం ద్వారా ఏం జరుగుతుంది, అలాగే దానిలో ఉన్న లోటుపాట్లు, అసలు దీని మీద సమగ్రంగా ఏమన్నా చర్చ జరిగిందా? దీనికి ఏమైనా కమిటీలు వేశారా? ఏమి లేదు. సాక్షాత్తు న్యాయవాదులే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈజ్ వెరీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ఫిల్ చేస్తే ప్రస్తుతానికి అది అక్కడ ఆగుంది. దాని మీద ఎటువంటి ప్రస్తావన లేదు మేనిఫెస్టోలో. వై డిడ్ంట్ యు మెన్షన్ ద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? మరి దాని గురించి మీరు ఎందుకు పెట్టలేదు మేనిఫెస్టోలో? మేము చాలా క్లియర్ గా చెప్పాం, భూముల రీసర్వే కొనసాగుతుంది అని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు. చేస్తారు. తెలంగాణలో అక్కడ ఉద్ధరించారు ధరణి రూపంలో, ఇక్కడ మీరు ఉద్ధరిద్దరు కానీ. కోటేశ్వర గారు నౌ యూ రెస్పాన్స్. వాళ్ళు ఉద్ధరించారు, అక్కడ వాళ్ళని ఎక్కడ పెట్టారో అక్కడ అలాగే పెడతారు మిమ్మల్ని కూడా. అలాగే కనుక పార్లమెంట్ లో రాష్ట్రాల అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి అంకెలు కూడా అది ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి ఉన్నాయా లేవా అనేటువంటి అంకెలు తప్ప రాష్ట్రాలు చేసినటువంటి అడ్డదారిలో చేసినటువంటి అప్పుల గురించి పార్లమెంట్ లో చెప్పలేదు. ఇక్కడ కూడా గతంలో టిఆర్ఎస్ పాలకులు దాన్నే బుకాయించారు. పార్లమెంట్ లో చెప్పారు చూడండి, మా వ్యతిరేక బీజేపీ పాలకులే చెప్పారు చూడండి, ఇలాంటి కబుర్లే చెప్పారు. ఆ తర్వాత మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత వాస్తవాలు బయట పెడితే ఎఫ్ఆర్బిఎం అప్పులు ఎంత ఉన్నాయి, లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతోటి లేదా గ్యారంటీల పేరుతోటి చేసినటువంటి అప్పులు ఎంత ఉన్నాయో చెప్పానండి. నేను ఇక్కడ ఒకటే జయకర్ గారిని అడుగుతున్నా, ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం దాని ప్రకారం పార్లమెంట్ లో చెప్పినటువంటి అంకెలను అంగీకరిస్తాం. అది కాకుండా స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతోటి లేకపోతే హామీల పేరుతోటి కార్పొరేషన్లకు తీసుకున్నటువంటి అప్పులంతో చెప్పానండి. ఆయనకి నిజాయితీ ఉంటాయి. ఒకటి అది చెప్పాలి, నిజాయితీ ఉంటే అది చెప్పాలి. ఇంకొకటి రెండోది, ఉద్యోగాలు మేనిఫెస్టోకి సంబంధించి 5 ఏళ్లలో ఇచ్చిన మొత్తం ఉద్యోగాలు కాంట్రాక్టు శాశ్వత అవుట్ సోర్సింగ్ తో కలిపి 5 ఏళ్లలో ఇచ్చిన మొత్తం ఉద్యోగాలు 6,48,000 అని చెప్పారు. అంటే ఈ 5 ఏళ్లలో 6,48,000 ఉద్యోగాలు ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఉద్యోగులు ఎంతమంది? ఈ సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పాయింట్. దీనికి సమాధానం చెప్పాలి కదా. మొత్తం 5 ఏళ్లలో 6,48,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. శాశ్వత అవుట్ సోర్సింగ్ ఇవన్నీ కలిపి ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు? శాఖల వారీగా ఎంతమంది? ఇంకొకటి రెండోది, మేము గత టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. గత ఉద్యోగాలను భర్తీ చేశారు, అది వేరే అంశం. ఇక్కడ సమస్య ఏంటంటే గడిచినటువంటి 5 ఏళ్లలో కొత్తగా టీచర్లని నియమించకుండా బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఇంగ్లీష్ విద్యను ఎట్లా అందిద్దామని చెప్పేసి టీచర్లు లేకుండా స్కూళ్ళని ఎట్లా నేర్పారు?
దానికి సమాధానం చెప్పకుండా మేము పాత ఉద్యోగాలు ఇచ్చాము, పాత ఉద్యోగాలు ఇవ్వలేదనో, లేకపోతే సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వలేదని ఎవరు అంటలేదు. ఇవ్వాల్సినటువంటి కీలకమైనటువంటి అంటే టీచర్లు లేకుండా పాఠశాలల్లో పిల్లలకి ఇంగ్లీష్ విద్య నేర్పుతారట. వీళ్ళు ఎట్లా నమ్మాలి వీళ్ళని? అందువల్ల నిజాయితీ అనేటువంటిది ఉండాలి. నిజాయితీ చెప్పండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి న్యాయవాదులు చేసిన ఉద్యమం గురించి కూడా చెప్పండి ఒక మాట. వాదనతో అప్పుల గురించి నిజంగా వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ ప్రతినిధులకు కానీ చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే FRBM కింద తెచ్చినటువంటి అప్పులన్నీ, అవుట్ సైడ్ తెచ్చినటువంటి అప్పులెన్నో చెప్పమనండి, వాళ్ళ బండారం బయటపడు. అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది, అలాగే సమగ్ర భూ సర్వే. ఇప్పుడు భూ సర్వే అనేటువంటిది నేను పుట్టక ముందు నుంచి అధికారంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వము ఏదో ఒకటి చెప్తానే ఉందండి. రీసర్వే చేయాలి, లోపాలను సరిదిద్దాలి, అవన్నీ ఆ ఉద్దేశాలను ఎవరు తప్పుపట్టట్లేదు. ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు? ఇంకా ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తారు? దానికి ఉన్నటువంటి ఒక రోడ్డు మ్యాప్ ఏమిటనేటువంటిది సమస్య. రెండోది, దాని మీద తలెత్తేటువంటి వివాదాలని ఏ విధంగా పరిష్కరిస్తారు? ఇప్పుడు తెలంగాణలో ధరణ పేరుతో తలెత్తిన దాన్ని ఏం చేయాలో వాళ్ళకి తోచటం లేదు. అది ఒకటి ఉన్నది. ఇట్లా మొత్తం భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధమైనటువంటి సంక్లిష్టమైనటువంటి భూ సంబంధాలు, టైటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అందుకని యూనిఫామ్ లాగా అందరికీ ఒకే విధమైనటువంటి యూనిఫామ్ కుట్టించినట్టుగా అన్ని చోట్ల ఒకే విధమైనటువంటి చట్టాలు చేసినా లేకపోతే విధానాన్ని అనుసరించినా కానీ అవి కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. అందువలన దానివల్ల ఒకవేళ అది దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతే మంచిదే. దాన్ని ఎవరు కాదంటలా. ఎంతకాలం చేస్తారు? ఎంతకాలం కబుర్లు చెప్తారు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ ఇంకోటి కానీ 5 ఏళ్లలో ఏం చేశారు అనేది నా ప్రశ్న. ఓకే రఫీ గారు, వీఆర్ ఇన్ ద లాస్ట్ మినిట్స్ ఆఫ్ డిబేట్, కంక్లూడ్ చేశారు. కోటేశ్వరరావు న్యాయవాదులు ఆందోళన చేశారు. కోర్టులకు కూడా అధికారాలు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. అది ప్రజలకు చాలా నష్టం జరుగుద్ది. కేవలం రెవెన్యూ ఆఫీసర్లు మాత్రమే దాన్ని పరిశీలించగలరు. కోర్టుకు అధికారాలు లేదని తెచ్చినటువంటి ఆ యాక్ట్ని ప్రజలు భయపడతా ఉన్నారు. ఇవాళ దాన్ని తొలగించమని చెప్తా ఉన్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము తొలగిస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వబోతా ఉన్నాం. వాళ్ళు ఇప్పటికే దొరికిన గాడికి దొరికినట్టు కబ్జా చేసి వైసీపీ నాయకులు పేదల స్థలాలు కానీ పేదల ఇళ్లు కానీ కబ్జా చేశారు. ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక వస్తే కోర్టుకు కూడా వెళ్లకుండా అధికారాలు ప్రభుత్వానికి వస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, రైతాంగం చాలా ఇబ్బంది పడుద్ది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను తీసుకురాను అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టమనండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఓకే రైట్, జైకర్ గారు కంక్లూడ్ చేసి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తీసుకొస్తాము, వీళ్ళ భూ బండారాలని భూదాహాలని ఖచ్చితంగా బయట పెడతాం అనేది మాత్రం వాస్తవం. ఇక్కడ వాళ్ళు అక్కసు ముందుగానే పెడుతుంది, ఆ లాయర్లకు వచ్చేటటువంటి ఆదాయం పోతుందని, ఈ ఒక్కొక్క దానికి భూ పరిష్కారాలు చేసుకోవడానికి ఆ కోర్టుల చుట్టూ తిరగలేక చస్తున్నారని, దాని మూలాన ఒక్కొక్క రైతు ఎన్ని సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగడం, లాయర్ల చుట్టూ తిరగడం ఎంత నష్టపోతున్నాడో గమనించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చేరువుగా వెళ్ళడానికి భూ సమగ్ర సర్వే చట్టాన్ని తీసుకురావడం అనేది నిజంగా సాధారణమైనటువంటి స్వాగతం పలకాల్సినటువంటి ప్రజలు పలుకుతూనే ఉన్నారు. దాని గురించి అయితే రఫీ గారు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావలిస్తే రద్దు చేసుకుంటామని చెప్పండి, కాకపోతే మేము మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నాం. ఇంకా రఫీ గారు లాంటి వాళ్ళకి మేము చెప్పేది ఏంటయ్యా అంటే, ఆయనే 8,000 ఉద్యోగాలు కూడా రాలేదని చెప్తాడు, 1,34,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని ఆయనే చెప్తారు. వాళ్ళు కుడితిలో పడినటువంటి ఎలికలాగా నిజాన్ని అంగీకరించలేనటువంటి, జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కాబట్టి ఉండవయా ఉద్యోగాలు ఇచ్చారు. ఆ గ్రూప్ డి ఉద్యోగాలు వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేదు, ఏమీ లేదు, ఊరికనే పెట్టేశాడు. ఉద్యోగాలు కావా? గ్రూప్ డి ఉద్యోగాలు అంటే వాళ్ళ జీవితకాలం గ్రూప్ డిగా ఉండటమేగా వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఇవ్వాల్సిన అవసరం లేదా? 5 సంవత్సరాల్లో కేవలం 34,000 ఆ గ్రూప్ డి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కదా నువ్వు. నీ ప్రభుత్వం 5,50,000 ఉద్యోగాలు ఇచ్చారని మీ గౌతమ్ రెడ్డి చెప్పాడు అసెంబ్లీలో. 5,50,000 ఉద్యోగాలు ఇచ్చారని మీ గౌతమ్ రెడ్డి చెప్పాడు.
ఇలాంటి అబద్ధాలు చెప్పుకునే బ్రతకొద్దు. 5 లక్షల నువ్వు ఉద్యోగాలు చూడు, ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పలా, అసెంబ్లీ ప్రభుత్వ రికార్డులకి ఉద్యోగాలని చెప్పలా, గౌతమ్ రెడ్డి 5 లక్షల గౌతమ్ ఉద్యోగాలు రెడ్డి ప్రభుత్వ చెప్పినట్టు ఉద్యోగాలని చెప్పలేదయ్యా స్వామి. నువ్వు ఎందుకు అట్లా 5 లక్షల నీకు తెలుగుదేశం 5 లక్షల 50,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిందని యువతకి మేము వాళ్ళ సంవత్సరానికి 4 లక్షల రఫీ గారు అనేది ఉద్యోగాలు వైసీపీ ఇచ్చిన ఉద్యోగాల గురించి కాదు, గౌతమ్ రెడ్డి గారు ప్రస్తావించింది చంద్రబాబు నాయుడు హయాంలో 5 లక్షల చిల్లర ఉద్యోగాలు అనేది రఫీ గారు అంటుంది. నేను చెప్పింది అదే సురేష్ గారు. కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటే నేను సమాధానం చెప్తా. 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పిన గౌతమ్ రెడ్డి చెప్పినటువంటిది ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ఇండస్ట్రియల్ ఒప్పందాల మూలాన వచ్చినటువంటి ఉద్యోగాలు. మొత్తం ప్రైవేట్ ఉద్యోగాలతో కలుపుకొని 5 లక్షలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు సంకలు గుద్దుకో అవసరంలా. ఇక ఆ రఫీకి కొద్ది సంస్కారంగా ఉండమని చెప్పండి. మాట్లాడేటప్పుడు ఒక మాట్లాడతాడు. కోటేశ్వరరావు గారు ప్రశ్న అడిగారు కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. 6,34,000 కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఏ శాఖల్లో ఎక్కడెక్కడ ఇచ్చారో, గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారో నేను పూర్తి డీటెయిల్స్ సురేష్ నేను మీకు పంపుతాను. ఆయనకు మీరు ప్రత్యక్షంగా పంపొచ్చు. ఈసారికైనా సరే ఆయన దాన్ని చూసుకొని మాట్లాడతారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు సచివాలయాల్లో ఇచ్చారు. 60,000 ఉద్యోగాలు, సుమారు 60,000 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు వైద్య శాఖలో తీశారు. అట్లాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు సుమారు 2,35,000 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తీశారు. ఇట్లా మొత్తం కలుపుకుంటే ప్రతి విభాగానికి తీసుకుంటే 6,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దానికి ఆ డీటెయిల్స్ కావాలంటే పంపిస్తాను. రెండవది సురేష్ నేను మీకు ఖచ్చితంగా పంపిస్తాను. 130 పరిశ్రమలు ఎక్కడొచ్చాయి, ఎంతెంత పెట్టుబడులు వచ్చాయి, ఎన్నెన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంఎస్ఎంఈలు ఎంత డెవలప్ అయింది, దీనికి సంబంధించినటువంటి ప్రతి నివేదిక మీరు కావలిస్తే వాళ్ళిద్దరికి పంపి తెలుసుకోమని చెప్పండి, నిజాలు తెలుసుకొని మాట్లాడమని చెప్పండి. తప్పకుండా. ఓకే సార్, ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ జైకర్ గారు, రఫీ గారు, అలాగే కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.